జస్టిస్ వర్మ ఇంటి వద్ద నోట్ల కట్టలు నిజమే. 10 మంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ స్టోర్ రూమ్ పైన నియంత్రణ జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. డబ్బు గురించి రాయొద్దని ఫైర్ సిబ్బందిని జడ్జి వ్యక్తిగత కార్యదర్శి ఆదేశించారు. త్రిసభ్య కమిటీ 64 పేజీల నివేదిక. దొరికిండు దొంగనే కదా, మరి ఏమనాలా? ఇప్పుడు ఆయన జడ్జిగా ఉన్నా ఏమున్నా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది వస్తే ఆ మంటలు ఆర్పే క్రమంలో నోట్ల కట్టల గుట్టలు దొరికినాయి. ఎవరింట్లో? ఒక జడ్జి ఇంట్లో. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని పైసలు? జీతం డబ్బులు అయితే అన్ని గుట్టలు గుట్టలు ఉండవు కదా. అది డిజిటల్ కరెన్సీ రూపంలో అకౌంట్లోనే ఉంటుంది కదా, అకౌంట్లో పడే అమౌంటే కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే తప్పుడు తీర్పులు ఇచ్చి జనాన్ని మోసం చేసి న్యాయ వ్యవస్థకి కళ్ళు కప్పి డబ్బులు సంపాదించింది. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇంతకంటే నేను ఎక్కువ దీన్ని ఎలాబరేట్ చేసి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇది కంటెంప్ట్, కోర్టు గీట్ మళ్ళీ ఏదేదో అంటారు. మళ్ళీ ఒక జడ్జే అమ్ముడుపోయి తప్పుడు తీర్పులు ఇస్తే ఇంక ఈ దేశంలో ఎవరిని నమ్మాలి జనం? ఇంతవరకు ఆయన మీద యాక్షన్ ఉండదా? ఆయన అక్కడి నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేది తప్ప అసలు ఏ కోర్టులో పని చేయకుండా టోటల్ ఆయన్ని డిస్మిస్ చేసి పడేయాల. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు ఉన్నది నిజమే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన త్రిసభ్య కమిటీ తేల్చింది. కాలిన నోట్ల కట్టలు దొరికిన ఆ స్టోర్ రూమ్ జస్టిస్ వర్మ ఆయన కుటుంబ సభ్యులు పరోక్ష ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండేదని, అనుమతి లేకుండా ఆ గదిలోకి బయటి వ్యక్తులు రావడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీన రాత్రి ప్రమాదం జరిగితే 15వ తేదీ తెల్లవారుజామున ఆ గదిలోంచి సగం కాలిన నోట్లు తొలగించారు అనడానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నది. మంటలు ఆర్పేవారికి ఆ రోజు కనిపించినవి చిన్న నోట్లు కావని, ఆ సొమ్ము చిన్న మొత్తం కాదని, జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష పరోక్ష అంగీకారం లేకుండా ఆ గదిలో ఎవరూ పెట్టలేరని తెలిపింది. ఆయన్ను విధుల నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నది. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 14వ తేదీన ఆయన నివాస ప్రాంగణంలోని ఒక స్టోర్ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ గదిలో కాలిన నోట్ల కట్టల తాలూకు ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినాయి. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో 3 సిట్టింగ్ జడ్జిలతో సుప్రీం సీజే విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ప్యానెల్ 55 మంది సాక్షులను ప్రశ్నించింది. జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. విచారణలో తేలిన అంశాలతో 64 పేజీల నివేదికను ఈ ఏడాది మే 4వ తేదీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది. అందులోని పలు అంశాలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదిక ప్రజాబాహుల్యంలోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో ఏమున్నది? కనీసం 10 మంది సాక్షులు ఆ గదిలో సగం కాలిన నోట్లు తాము చూసినట్టుగా తెలిపినట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. నేను లోపలికి వెళ్ళగానే గదిలో కుడివైపున ఎదురుగా పెద్ద ఎత్తున 500 నోట్ల కట్టలు నేల మీద పడి ఉన్నాయి. అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు నేలపై పడి ఉండడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. అలా చూడడం నా జీవితంలో ఇదే మొదటిసారి అని ఒక సాక్షి చెప్పిన వివరాలు నివేదికలో పొందుపరిచింది. ఇప్పుడు ఒక 10,000, 20,000, ₹1,00,000 కట్టలు అక్కడక్కడ పడిపోతే అరే డబ్బులు పడిపోయినాయని తీస్తాం. ఇప్పుడు ఆయన షాక్కు గురైందంటే మరి ఎంత పెద్ద మొత్తంలో ఉన్నట్టు? ఇప్పుడు ఒక చూసి షాక్కు గురైందట అంటే ఎన్ని కోట్లు ఉన్నట్టు? అలాగే ప్రమాద స్థలిని శుభ్రం చేయడం, ఆధారాలు ధ్వంసం చేయడంలో జస్టిస్ వర్మ వ్యక్తిగత కార్యదర్శి రాజీందర్ సింగ్ కార్కి ఆయన కుమార్తె దియా వర్మ పాత్ర పైన కూడా త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. గదిలో ఉన్న కరెన్సీ నోట్ల గురించి రిపోర్ట్లో రాయొద్దని రాజీందర్ సింగ్ కార్కి తమతో చెప్పినట్టు మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక శాఖ సిబ్బంది త్రిసభ్య కమిటీకి వెల్లడించారు. ఒకవేళ ఇది తన పైన పన్నిన కుట్రగా జస్టిస్ వర్మ భావించి ఉంటే ఆయన వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు ఎందుకు చేయలేదని, ఢిల్లీ హైకోర్టు సీజే దృష్టికి కానీ సీజేఐ దృష్టికి కానీ ఎందుకు తేలేదని ప్రశ్నించింది. 5 సెక్యూరిటీ గార్డులు నిరంతరం కాపలా కాసే సిట్టింగ్ జడ్జి ఇంటి ప్రాంగణంలోని స్టోర్ రూమ్లో ఎవరో వచ్చి నోట్ల కట్టలు పెట్టడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఎట్లా సాధ్యమవుతుంది? నోట్ల కట్టలు ఎత్తుకపోయి ఆయన ఇంట్లో పెట్టి బయటకు వస్తారా? ఆయన ఎందుకు పెడతారు? ఎవడన్నా ఎత్తుకపోతారు కానీ తెచ్చి పెడతారు ఎవడన్నా? ఆ వ్యాఖ్యలో అగ్నిమాపక శాఖ అధికారివే. మంటలు ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడ తీసిన వీడియోలో మహాత్మా గాంధీ మే ఆగ్ లగ్ రహే హై అంటే మహాత్ముడి బొమ్మ ఉన్న నోట్లు కాలిపోతున్నాయని దీని భావం అనే వ్యాఖ్యలు వినిపించాయని ఆ వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ స్టేషన్ ఆఫీసర్ మనోజ్ మెహ్లావత్ అని కమిటీ తన నివేదికలో తెలిపింది.
ఈ కేసులో అందుబాటులో ఉన్న ప్రత్యక్ష ఎలక్ట్రానిక్ ఆధారాలను బట్టి జస్టిస్ వర్మ పైన ఆరోపణలకు తగు ఆధారాలు ఉన్నట్టుగా విశ్వసిస్తున్నామని, ఆయన దుర్వర్తన రుజువైందని పేర్కొన్నది. ఆయన్ని విధుల నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు ఈ ఆధారాలు సరిపోతాయని పేర్కొన్నది. నాది కాదు అంటుండట జస్టిస్ వర్మ. ఇక అంతకుమించి ఏమంటాడు? ఇట్లా తయారైపోయిన తర్వాత ఈ దేశంలో ఎవరిని నమ్మాలి?